ఒక ఇద్దరితో మొదలెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు మోర్ దెన్ 1000 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కరెంట్లీ 1 lakh పైన కూడా శాలరీస్ డ్రా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ కొలువు అంటే ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. బీటెక్ పూర్తయిన తర్వాత ట్రైనింగ్ కోసం లేక ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా సొంత ఊర్లో ఉంటే మంచి సంపాదన దక్కదని మెట్రోపాలిటన్ సిటీలకు వెళ్తుంటారు యువత. కానీ ఓ వ్యక్తి మాత్రం కొత్తగా ఆలోచించాడు. తాను ఉద్యోగం చేయడం కాదు, మిగతా వారికి ఉపాధి కల్పించాలనుకున్నాడు. అది కూడా సొంత ప్రాంతంలో అద్దె కంప్యూటర్తో చిన్న గదిలో ప్రారంభించిన పయనం తన తెలివితేటలతో 100 కోట్ల కంపెనీగా మలిచాడు. ఈయన పేరు చింత అనిల్ కుమార్. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండల మండలంలోని అంబిలి గ్రామం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. రాజమహేంద్రవరం గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాడు. తర్వాత స్నేహితులంతా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతుంటే ఇతడేమో సొంత ఊర్లోనే కెరియర్ ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఎంటెక్ కి ముందే సొంతంగా చిన్న చిన్న యాప్లను రూపొందించేవాడు అనిల్. తర్వాత ఓ స్నేహితునితో స్టార్టప్ ప్రారంభించాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. రాజమహేంద్రవరంలో 250 రూపాయలకు ఓ పాత కంప్యూటర్ అద్దెకు తీసుకుని 100 అడుగుల చిన్న గదిలో తను అనుకున్న డ్రీమ్ స్టెప్ ను మొదలుపెట్టాడు. 2015 గోదావరి మహాపుష్కరాలు అనిల్ కెరియర్ను మార్చేశాయి. పబ్లిక్ యాప్, జీపీఎస్ ట్రాక్ సహా 8 అప్లికేషన్లు తయారు చేసి సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్నాడు. అదే స్ఫూర్తితో 2017లో 40 మంది ఉద్యోగులతో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ పేరిట సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటు చేశాడు. తర్వాత వెనుతిరిగి చూడలేదు. ప్రభుత్వ, ప్రైవేట్తో సహా 14 రంగాలకు సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 500కు పైగా అప్లికేషన్లు రూపొందించింది అనిల్ సంస్థ. ఇద్దరితో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 200 మంది సాఫ్ట్వేర్ నిపుణులు పనిచేస్తున్నారు. నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది రాజమండ్రిలో 12,000 స్క్వేర్ ఫీట్లో మా ఓన్ బిల్డింగ్లో మేము కన్స్ట్రక్ట్ చేసాం. సో మా ప్రస్థానం వచ్చేసి 2015లో గోదావరి పుష్కరాలతో స్టార్ట్ అయింది. కంప్లీట్గా ఏంటంటే ఒక 250 రూపీస్ తో ఒక సిస్టమ్ రెంట్కి, మంత్లీ రెంట్కి 250 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, అదే మా ఇన్వెస్ట్మెంట్. సో అది రెంట్కి తీసుకొని ఒక 10x10 ఎస్ఎఫ్టీ ఒక పాతబడినటువంటి ఒక బిల్డింగ్లో రెంట్కి తీసుకొని మా ప్రస్థానం స్టార్ట్ చేసాం. ఒక ఇద్దరితో మొదలెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు మోర్ దెన్ 1000 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కరెంట్లీ 1 lakh పైన కూడా శాలరీస్ డ్రా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు రాజమండ్రి లాంటి సిటీలో. ఇక్కడ చేసి వెళ్ళిపోయిన తర్వాత బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే యుఎస్, యూకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా మంత్లీ 2 lakhs 3 lakhs అలా శాలరీస్ తీసుకుంటున్నారు. అంటే మా అమరావతి సాఫ్ట్వేర్స్ అనేది కంప్లీట్గా మా గోల్ కూడా ఏంటి అంటే ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేయడం. సో ఎప్పుడైతే మనం ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా సమాజానికి మనం మంచి చేసినట్టుగానే అవుతుంది, ఆ ఫ్యామిలీకి కూడా మంచి జరుగుతుంది. సో ఎవరైతే జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేయబడి ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా గ్రోత్ ఉండి ఇంకా వేరే తప్పుదారులు లాంటివి కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. కోర్సులు నేర్చుకునేందుకు స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తక్కువ ఫీజుకే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫుల్ స్టాప్ డెవలప్మెంట్ తదితర కోర్సులను తర్ఫీదు ఇస్తున్నాడు అనిల్. ఇప్పటి వరకు 4300 మందికి పైగా అమరావతి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇచ్చాడు. ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడైతే నారా లోకేష్ గారి బర్త్డే రోజున అనౌన్స్ చేశారో ఆ యొక్క ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది నేర్పిస్తున్నారు. ఈస్ట్ గోదావరిలో చాలా తక్కువ కంపెనీస్ అనేవి ఉన్నాయి. అలా ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ వెళ్ళి చాలామంది మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాకు రాజమండ్రిలోనే ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ జావా ఫుల్ స్టాక్ అనే కాకుండా సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, ఇంకా బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ప్రతిదీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తున్నారు.
అండ్ ఈ ప్రోగ్రాంలో పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని నేను గ్రాబ్ చేసుకొని నా యొక్క బెటర్ ఫ్యూచర్కి ఇది ఒక మంచి ఫౌండేషన్ అని నేను చెప్తాను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆదిరెడ్డి వాసు గారికి ఇంకా అనిల్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఇక్కడ రాజమండ్రిలో ఈ ప్లాట్ఫామ్ ఏబిసిటీ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చాను. ప్లాట్ఫామ్ రిజిస్టర్ అయిన తర్వాత నాకు ఇక్కడ జావా, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, ఫుల్ స్టాక్ డెవలపర్ అనే కోర్సు నేర్పిస్తున్నారు. ఇక్కడ మన అమరావతి సాఫ్ట్వేర్ టెక్నాలజీ మోరంపూడి. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది ఏమీ తెలియదు, కానీ ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ అనేది ఆపర్చునిటీ యూజ్ చేస్తున్నానో నా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తున్నారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాను. నేను వచ్చేసరికి ఏదైనా డౌట్ అర్థం కాకపోయినా సరే మా సురేందర్ సార్, అనిల్ కుమార్ సార్ అందరూ అనేది ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ప్రతిదీ పూర్తిగా అర్థమవుతుంది. ఈ ఇంత బడ్జెట్లో అనేది నేర్పించడం అనేది చాలా బెటర్ ఆపర్చునిటీ. మన రాజమండ్రిలో కోర్స్ నేర్చుకోవాలన్నా హైదరాబాద్కి వెళ్ళి 30,000 40,000 పెట్టి కోర్స్ నేర్చుకున్న 3 monthsకి 4 monthsకి దాని ప్రాజెక్ట్స్ అనేది ఏది యూజ్ చేయట్లేదు. మీన్స్ ఓన్గా ఎక్కడ ప్రాజెక్ట్ మాకు ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అనేది కూడా మాకు ఇక్కడ నేర్పించి దాన్ని డెవలప్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. స్థానికులు అందరికీ పని కల్పించాలని అనిల్ ఈ కంపెనీ స్థాపించారని పలు కోర్సులు నేర్పిస్తున్న ట్రైనర్స్ చెబుతున్నారు. అనిల్ వల్లే తమకు ఉపాధి దొరుకుతోందని, అనిల్ అందరికీ ఆదర్శమని అంటున్నారు. నేను ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ కింద చేస్తున్నాను. రాజమండ్రి, నాది రావులపాలెం. సో నేను నార్మల్గా అయితే ముందు హైదరాబాద్లో అటు సైడ్ ఉండేవాడిని. సో ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా చూసుకుంటుంటే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కానీ ఏదైనా కానీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ అటు సైడే ఉండేవి. సో ఈ మన యొక్క లోకల్ ఈ యొక్క గోదావరి జిల్లాలో సో మనం ఎక్కడైనా సాఫ్ట్వేర్ అన్న పేరు అన్నది మనం ఎక్కడా చూడలేదు. సో మన యొక్క సార్ అనిల్ గారు ఇక్కడ ఈ యొక్క రాజమండ్రిలో ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. మా ఒక్క అనిల్ సార్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికోసం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ట్రైనర్స్తో ట్రైనింగ్ అవన్నీ చూపిస్తున్నారు. అది కాకుండా ఇక్కడ దగ్గరగా మన యొక్క ఇన్స్టిట్యూట్లో దగ్గర 1000 persons ఆల్రెడీ నేర్చుకున్నారు. అదే కాకుండా పైన దగ్గర 100 members చేస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ సార్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇంకా ఈ యొక్క దగ్గర ఉన్న లోకల్గా ఉన్న కాలేజెస్లో కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు అందరినీ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ చేద్దామని చెప్పి సార్ యొక్క మెయిన్ మోటో అంటే అది. నేనైతే ఇక్కడ చాలా ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ విత్ అనిల్ సార్. సో నాకు ఈ యొక్క రాజమండ్రిలో నాకు లోకల్గా నేను ఇక్కడ వచ్చి ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనిల్ సార్ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అది కాకుండా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ నేను వచ్చిన తర్వాత ఇంకా చాలా నేర్చుకున్నాను. సార్ యొక్క చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది కాకుండా ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు అందరు కావచ్చు సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు కూడా ఇంకా కొత్తవన్నీ నేర్చుకోవడం కోసం. అండ్ సార్ యొక్క మెయిన్ మోటో మాత్రం అసలు ఇంకా నిరుద్యోగం గురించి వాటి కోసం అవన్నీ చూసి ఇక్కడ రాజమండ్రిలోనే మెయిన్గా పెట్టడం. ఇంకా అనుకుని ఉంటే ఒక హైదరాబాద్లో పెట్టచ్చు, చెన్నైలో పెట్టచ్చు, ఇంకా చాలా ప్లేసెస్లో పెట్టచ్చు. కానీ సార్ ఏమనుకున్నారు, మన యొక్క దగ్గర లోకల్గా ఇక్కడ రాజమండ్రిలో మనకి ఒక కంపెనీ పెడదాం, సో ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి సార్ చాలా ఆలోచించి ఇంకా సార్ ఇక్కడ పెట్టడం జరిగింది. కలలు కనండి, సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పిన మాటలను ఫాలో అయిన అనిల్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి అందరికీ ఆదర్శం అంటున్నారు. ఒక ఇద్దరితో మొదలెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు మోర్ దెన్ 1000 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కరెంట్లీ 1 lakh పైన కూడా శాలరీస్ డ్రా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు.